ఓం నమో వెంకటేశాయ. ప్రలంబ పీవరభుజా విలంబహీన సుముఖా గోవింద గోవింద. అసితసిచయభాసం శ్వేతసర్పాధివాసం రుచిరచతురహాసం రోచమానాంగనాసం సదయహృదయదాసం సర్వచిత్తాంతరాసం నతజనహృదిలాసం నౌమి లక్ష్మీ విలాసం అని మాధవరవకృత యాదవ పరకృతి సాధవ వరమతి మాధవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషయస్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురుప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాదివిధాయినే శుచౌ మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యకీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణ ఔషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోషవినివర్తనకార్యశక్తం వైద్యాలయం విశతభాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. అక్రూరుడు అనేటువంటి మహానుభావుడు, ఈయన జన్మ చాలా గొప్పది అని చెప్పుకున్నాము. ఈయన తండ్రి గారు తల్లిగారు వాళ్ళందరూ ధన్యజీవులు, వాళ్ళు మహానుభావులు. వాళ్ళ యొక్క తపఃఫలితంగా పుట్టినటువంటి సంతానంలో ఒకడైన ఈయన చిన్నప్పటి నుంచి ఏవేవో సాధనలు చేసుకున్నాడు. మంచి ఆచారపరాయణుడు, మంచి దానశీలి. ఈయనకి ఏదో ఉపాసనా విధానం అనేది అలవాటైంది. ఏ గురువు ఉపదేశం చేశారో, ఎవరు ఈయనకి ఆ దారిలో మార్గం చూపించారో తెలియదు, కానీ ఈయనకి ఏదో ఉపాసనా మార్గం ఉంది. ఆ ఉపాసననే జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నాడు. ఆ ఉపాసన జాగ్రత్తగా చేసుకుంటున్నాడు, కానీ స్థిరత్వం కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. కారణాలు కూడా ముందు కాస్తంత చెప్పుకున్నాము. ఎందుకు ఆయనకి స్థిరత్వం తక్కువ అని అనుకుంటున్నాము అనే విషయాన్ని కూడా ముందు కొద్దిగా చర్చించుకున్నాము. కాకపోతే ఆయన భక్తిని, ఆయన గొప్పదనాన్ని మనం పెట్టుకోవాలి, కానీ అవి పట్టించుకోవద్దు, తోసేద్దామని తోసేసుకున్నాము. స్థిరత్వం తక్కువ. దానికి ఒక కోణంలో ఆలోచించుకుంటే, ఎప్పుడైనా సరే సాధనకి శాస్త్ర సిద్ధాంత బలం అనేది కనుక జోడైతే, సిద్ధాంత బలం అనేది కనుక కలిస్తే అప్పుడు స్థిరత్వం అనేది గట్టిగా కుదురుతుంది. సిద్ధాంతం బలంగా మనసులో ఉండి సాధన చేస్తూ ఉంటే ఈ సిద్ధాంతం అనేది సాధనకి బలాన్ని చేకూరుస్తుంది. ఆ సాధన స్థిరత్వాన్ని తెస్తుంది. ఒకవేళ కనుక సిద్ధాంత బలంలో ఏమైనా చిన్నపాటి తేడాలు ఉంటే సాధన ముందుకు సాగుతున్నా సరే స్థిరత్వం విషయంలో కొద్దిగా ఊగిసలాట అనేది ఉంటూనే ఉంటుంది. పునాది బలంగా ఉంటే గోడలు పైకి లేపచ్చు, పిల్లర్లు పైకి లేపచ్చు, ఎన్ని అంతస్తులైనా పైన కట్టచ్చు, ఊగదు. పునాది శాస్త్ర సిద్ధాంత బలం అనేటువంటి పునాది లేకపోతే, లేదా ఆ పునాది తాలూకు బలం లేకపోతే పైన అంతస్తులు కట్టడం అనేది తర్వాత కష్టమవుతుంది. దానికి వేరే రకంగా బలాన్ని, వేరే రకంగా తీరుని చూసుకోవాల్సి ఉంటుంది. సాధన వ్యర్థమైపోతుంది అనే మాట ఏమీ లేదు. సాధన ఎప్పటికీ వ్యర్థం కాదు. సాధన అనేది ఫలితాన్ని ఇస్తుంది. ఈ స్థిరత్వాన్ని కోల్పోయినప్పుడు, సాధన ఊగిసలాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఈ సాధనా బలంతోనే కొట్టుకురావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ అక్రూరుడు అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు. అందువల్లే ఉపాసనా బలంతో శ్రీకృష్ణుడు అనేటువంటి పరమాత్మ అవతారం తన చుట్టుపక్కల ఎక్కడో ఉంది అనే ఊహలో ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడి మీద భక్తిగానూ ఉన్నాడు. ఆయన పరమాత్మ అవతారం అని గట్టిగా నమ్మాడు. బలరామకృష్ణులు ఇద్దరినీ అలాగే నమ్మాడు.
వాళ్ళిద్దరూ కనిపిస్తే కాళ్ళ మీద పడిపోవాలని అనుకున్నాడు. వయస్సుని కూడా లెక్క చేయలేదు, ఇవన్నీ చేయలేదు. కానీ అదే సమయంలో ఈ బలరామకృష్ణులిద్దరినీ నేను మథురకి తీసుకువెళ్ళాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, అందులోనూ సెక్యూర్డ్గా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగనివ్వకూడదు, వాళ్ళకి ఏ రాక్షస బాధ ఏ శత్రు బాధ కలగకూడదు, జాగ్రత్తగా తీసుకెళ్ళి వ్యవహారం సరిగ్గా చేయాలి, కంసుడు చెప్పిన వ్యవహారాన్ని పూర్తి చేయాలి, పూర్తి చేసి రాజ్యంలో మళ్ళీ పోయిన పేరును నిలబెట్టుకోవాలి అని ఒకవైపు అనుకుంటున్నాడు. వాటిని ఏం పట్టించుకోకుండా నాకు బలరామకృష్ణులు దొరికారు, వాళ్ళ కాళ్ళ మీద పడిపోయాను, నాకు ఇంకా జీవితంలో ఏమీ అక్కర్లేదు అనే స్థాయికి ఏమీ రాలేదు. గోపికలు మేమన్నీ వదిలేసి వచ్చేసాము, అయినా సరే నువ్వు పట్టించుకోవట్లేదు అని పరమాత్మని నిగ్గదీసే స్థాయిలో లేడు. అలాగని తక్కువ రకం వాడేం కాడినా. అందువల్ల ఇలాంటి వాడిని ఉద్ధరించడం ఎలా అనే విషయంలో పరమాత్మకు ఒక ఐడియా ఉంది కదా, ఆ ఐడియా ప్రకారం నడిపించదలుచుకున్నాడు. అందుకనే అక్రూరుడు ఆ జలాశయంలో కాళిందీ నది హ్రదంలో మునిగినప్పుడు లోపల బలరామకృష్ణుల తన యొక్క రూపాలతో ఆయనకి కనిపించాడు. అక్రూరుడేమో ఏంటిది, ఇది ప్రతిబింబమా అని చూస్తే కాదు, ప్రతిబింబం కాదు అని తేలింది. దాంతో బలరామకృష్ణులు ఏమైనా ఆట కోసం తన దగ్గరికి నీళ్ళలోకి దూకేశారా అనే సందేహంతో వాళ్ళిద్దరినీ చూడటం కోసం తల పైకెత్తాడు. అంటే నీళ్ళలోంచి బయటికి వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే బలరామకృష్ణులు ఇద్దరూ యథాప్రకారం రథంలో కూర్చునున్నారు. వాళ్ళ రథంలో కూర్చునుంటే ఈ నీళ్ళలో నాకు బలరామకృష్ణులు ఉన్నారు అనేటువంటి మతి ఎందుకు కలిగింది, ఈ దృష్టి ఎందుకు కలిగింది, ఇదేమైనా భ్రమ అనేటువంటి సందేహంతో మళ్ళీ నీళ్ళలోకి తల వంచాడు. వంచితే ఇత్యున్మజ్జిగ వ్యజష్ట సహా న్యమజ్జత్, మళ్ళీ ఆయన మునిగితే భూయస్తత్రాపి సోద్రాక్షీత్ స్తూయమాన మహేశ్వరం సిద్ధచారణ గంధర్వై అసురైర్నతకంధరై. అక్కడ మళ్ళీ కూడా నీళ్ళలో మునిగిన తర్వాత నీళ్లలో మళ్ళీ ఒక దృశ్యాన్ని చూశాడు. ఈ దృశ్యం ఈసారి బలరామకృష్ణుల రూపంలో లేదు, వేరే రూపంలో ఉంది. ముందుగా ఆయనకి ఓ పెద్ద పాము కనిపించింది. తత్రాపిచ భూయస్తత్రాపి సోద్రాక్షీత్, మళ్ళీ నీళ్ళలోకి మునిగినప్పుడు నీళ్ళలోనే మళ్ళీ చూశాడు. నీళ్ళలో ఆయన కనిపించింది. ఏం కనిపించింది? అహీశ్వరం, పెద్ద సర్పం కనిపించింది. ఆ సర్పం చుట్టూ కేవలం సర్పం మాత్రమే కనిపించలేదు, ఆ సర్పం చుట్టూ సిద్ధులు, చారణులు, గంధర్వులు, అసురులు వీళ్ళందరూ కనిపించారు. సిద్ధులు వాళ్ళు ఒక జాతి వాళ్ళు, చారణులు ఆకాశంలో తిరిగే ఒక జాతి వాళ్ళు, గంధర్వులు వాళ్ళు జాతి వాళ్ళు, అసురైహి, అసురులంటే బలి, ప్రహ్లాదుడు లాంటి మహానుభావులు కొంతమంది. రాక్షసుల్లో కూడా మంచి మంచి భక్తులు, శ్రేష్ఠులు, ధార్మికులు ఉన్నారు కదా, ఆ జాతిలోనూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కనిపించారు. కనిపించడం పెద్ద విశేషం కాదు. నతకంధరై, వాళ్ళందరూ శిరస్సులు వంచి భక్తిగా ఈ సర్పాన్ని, సర్పం మీద ఈయన చూడబోతున్నటువంటి మరొక రూపాన్ని స్తుతి చేస్తున్నారు. స్తూయమానం అహీశ్వరం, సర్పాన్ని స్తుతి చేస్తున్నారు. ఆ సర్పంలో ఒక ఆయన కూర్చున్నాడు అని కనబడబోతోంది ఈయనకి, ఆయన్ని కూడా స్తుతి చేస్తున్నారు. స్తుతులు చేస్తూ వీళ్ళు కనిపించారు. తత్రాపి సోద్రాక్షీత్ స్తూయమానం అహీశ్వరం సిద్ధచారణ గంధర్వై అసురైర్నతకంధరై. ఆ పామును పట్టి చూస్తాడు కదా, సహస్రశిరసం దేవం సహస్రఫణమౌలినం నీలాంబరం విసశ్వేతం శృంగైశ్వేతమివ స్థితం. ఆ పాముకి 1000 పడగలున్నాయి. సహస్రశిరసం, ఆ పాము ధగ 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 మెరిసిపోతోంది, తెల్లగా మెరిసిపోతోంది. సహస్రఫణమౌలినం, 1000 పడగలున్నాయి. ఆ 1000 పడగల మీద చక్కటి కిరీటాలు లాంటి మణులో ఏవో ఉన్నాయి. పడగలన్నీ 1000 పడగలు విడివిడిగా కనిపిస్తున్నాయి. సహస్రశిరసం 1000 తలకాయలు, ఆ 1000 తలకాయలకి 1000 పడగలు, ఆ 1000 పడగల మీద ఉండేటువంటి మౌళి కొంచెం ఉబ్బెత్తు ప్రాంతాలు. పాముకు సహజంగానే పడగెత్తినప్పుడు కొంచెం ఉబ్బెత్తు ప్రాంతం వస్తుంది కదా, ఆ ఉబ్బెత్తు ప్రాంతాలు ఉన్నాయి. మణులు లాంటివేవో ఉన్నాయి. సహస్రఫణ మౌలినం. ఆ పాము ఆశ్చర్యంగా, పామే కదా, పాముకు బట్టలు ఎవరు కడతారు, కానీ నీలాంబరం, నల్లని లేదా కొంచెం నీలవర్ణంలో ఉండేటువంటి పట్టుబట్టలను కట్టుకుని ఉంది. విసశ్వేతం, సరిగ్గా తెల్లటి తెలుపు, మామూలు తెలుపు అయితే కాదు,
తామర పువ్వు తాలూకు తూడు అంటారు కదా, అంటే పువ్వుకి కింద కాడలాగా వస్తుంది, ఆ కాడ నీళ్ళలో నాని 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 తెల్లగా ఉంటుంది కదా, అలాంటి తెల్లగా ఉన్నాడు, అలాంటి తెలుపుతో ఉన్నాడు. బిసశ్వేతం. అసలు చూస్తే ఒకసారి చూస్తే తల పైకెత్తి చూస్తే ఎలా ఉంది ఏంటి అని చూస్తే ఏదో 1000 శిఖరాలు కలిగిన తెల్లటి పర్వతమల్లే ఉంది. శృంగై శ్వేతమివ స్థితం. జాగ్రత్తగా పట్టి చూస్తే తెల్లటి శిఖరాలు, చిన్న చిన్న శిఖరాలు కలిగినటువంటి కైలాస పర్వతంలాగా దగ్గ మెరిసిపోతోంది ఆ పాము. అలాంటి పామును చూశాడు. సహస్రశిరసం దేవం సహస్ర ఫణమౌళినం నీలాంబరం బిసశ్వేతం శృంగై శ్వేతమివ స్థితం. ఈయనకేమీ ఆశ్చర్యం కలగలేదు, అలాగని భయం వేయలేదు, అలాగని కొత్తగా చూసినట్టు లేదు. ఏదో నిత్యము తాను ఉపాసించే రూపం, తాను చెప్పుకునే శ్లోకాలు లేదా తాను భావన చేసేటువంటి రూపంలో భాగాలు అవే కనిపించినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడేమో కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది. ఇంతవరకు ఏదో మనసులో భావన చేస్తూ ఉండేవాడు, ఆయన స్థాయిలో ఆయన ఏదో చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడేమో కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది. పట్టి చూస్తాడు కదా, ఇంతే కాదు కదా మనం ఉపాసన చేసే రూపం ఇంకా ఉంది కదా అని పట్టి చూస్తే తస్యోత్సంగే ఘనశ్యామం పీత కౌశేయవాససం పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రారుణేక్షణం. పట్టి చూస్తే తస్య ఉత్సంగే, ఈ పాము కింద భాగం చూస్తే ఆ నల్లటి పట్టుబట్టి ఎక్కడ కట్టుకుందో ఏముందో ఈయనకి ఏం కనిపించిందో మనకు తెలియదు, కానీ కింద భాగం చూస్తే ఇలా లొంగ చుట్టుకుని ఉంది. అలా గుండ్రంగా పాము ఇలా గుండ్రంగా చుట్టుకుని పైకి ఇలా పడగ ఎత్తినట్టుగా ఉంది. ఆ గుండ్రంగా చుట్టుకున్నటువంటిది ఒక ఆసనంలాగా అమరి ఉంది. ఆ ఆసనంలో సరిగ్గా చెప్పాలంటే మనం కూర్చున్నప్పుడు మనకు ఒడి ఏర్పడుతుంది కదా, అలా ఒడి అనేటువంటి ప్రాంతంలో ఉత్సంగే ఆ పాము ఒడిలో ఒక రూపాన్ని చూశాడు. ఆ రూపం పాముకు పూర్తిగా వ్యతిరేక దిశలో ఉంది. ఘనశ్యామం, మబ్బులాగా, కారు మబ్బులాగా నల్లగా నిగనిగలాడుతోంది. పీత కౌశేయ వాససం, ఈ రూపం పరమాత్మ యొక్క ఈ రూపం పాము ఒడిలో కూర్చున్నటువంటి రూపం పీతం అంటే పసుపచ్చ పట్టుబట్ట కట్టుకుని ఉంది. పీత కౌశేయ వాససం, పసుపచ్చ పట్టుబట్ట కట్టుకుని ఉంది. పురుషం, జాగ్రత్తగా చూస్తే గనక పట్టి చూస్తే ఈయన పురుషుడు, పురుషాకారంలో ఉన్నాడు అని తెలుస్తోంది. అంటే మనిషిలాగా ఉన్నాడు. వెనకాల రూపం పాము రూపం అని తెలిసింది కదా, తెల్లగా ఉండేది. అలాగే ఈ రూపం కూడా పురుష రూపం అని తెలిసింది. కాకపోతే పురుష రూపానికి ఉన్నట్లుగా 2 చేతులు 2 కాళ్ళు లేవు. చతుర్భుజం, 4 భుజాలు ఉన్నాయి. కాకపోతే శాంతం, చాలా శాంతంగా ఉంది. తాను చేసుకున్న సాత్విక ఉపాసనకి ఫలితంగా ఆ రూపం ఉంది. పద్మపత్రారుణేక్షణం, తామర పూల్లాగా అందంగా ఉన్నాయి 2 కళ్ళు. ఆ 2 కళ్ళు అందంగా ఉండటం మాత్రమే కాదు, కను చివరలలో ఎర్ర జీరలు ఉన్నాయి. మహాపురుష లక్షణాలకు ప్రతీకగా ఎర్రటి జీరలు ఉన్నాయి. అరుణ, మొత్తం ఎర్రగా లేదు, ఎర్రటి ఎరుపు అనేది తామసానికి ప్రతీక. అలా లేదు, ఎర్రటి జీరలు ఉన్నాయి. మహాపురుష లక్షణాలవి, ఆ ఎర్రటి జీరలు ఉన్నాయి. తస్యోత్సంగే ఘనశ్యామం పీత కౌశేయవాససం పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రారుణేక్షణం. చారు ప్రసన్నవదనం చారుహాస నిరీక్షణం శుభ్రూన్నసం చారుకర్ణం సుకపోలారుణాధరం. చారు, ఆయన మొహం చూస్తే అబ్బా అందంగా ఉంది. అందంగా ఉండటంలో విశేషమేం లేదు, ప్రసన్నవదనం, చాలా ప్రసన్నంగా ఉంది ఆ ముఖం. చారు ప్రసన్నవదనం. లేదంటే ప్రసన్నతలో కూడా అబ్బో చివరి కోటిలో లేదా చివరి స్థాయిలో ఉండేటువంటి ప్రసన్నత కొట్టొచ్చినట్లు ఆ ముఖంలో కనిపిస్తోంది. చారు ప్రసన్న వదనం. చారుహాస నిరీక్షణం, ఆయన పెదవులు ఎలా ఉన్నాయని చూస్తే చక్కటి నవ్వు నవ్వుతున్నాయి. అందులో వంకర లేదు, వ్యంగ్యం లేదు, ఏమీ లేదు, వెక్కిరింపు లేదు, ఏమీ లేదు. మంచి స్పష్టమైన నిజాయితీతో ఉండేటువంటి నవ్వు కనిపిస్తోంది. చారుహాస. ఆయన కళ్ళు చూస్తే కూడా చారు నిరీక్షణం, చక్కగా చూస్తున్నాడు. ఎటువంటి చూడడం అని కానీ లేదా ఏదో క్రీగంట చూడడం అని కూడా లేదు, ప్రసన్నంగా చక్కగా చూస్తున్నాడు. చారుహాస నిరీక్షణం. శుభ్రు, ఆయన కనుబొమ్మలు కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఉన్నసం
ముక్కు అలా పైకి తేలి కనిపిస్తోంది. ఉన్నసం. చారు కర్ణం, రెండు చెవులు కూడా విడివిడిగా అందంగా కనిపిస్తున్నాయి. సుకపోల అరుణాధరం, ఆయన చెక్కిళ్ళు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి, విడిగా కనిపిస్తున్నాయి. అరుణాధరం, ఆయన రెండు పెదవులు కూడా లేదా అధరం కింది పెదవి ఎర్రగా కనిపిస్తోంది. నల్లటి శరీరం మీద ఎర్రటి పెదవి కనిపిస్తోంది. చారు ప్రసన్నవదనం చారుహాస నిరీక్షణం శుభ్రోన్నసం చారుకర్ణం సుకపోలారుణాధరం. ఇంత వివరంగా ఎలా కనిపిస్తోంది అంటే ఆయన చేసుకున్న ఉపాసన మహిమాది. అందువల్ల అందులో ఉండే డీటెయిల్స్ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రలంబ పీవరభుజం తుంగాంసోరస్థలశ్రియం కంబుకంఠం నిమ్ననాభిం వలిమత్ పల్లవోదరం. ప్రలంబ పీవరభుజం, ఆయన రెండు చేతులు లేదా నాలుగు చేతులు అబ్బో అలా కిందకి దిగి చాలా పొడుగ్గా కనిపిస్తున్నాయి. ప్రలంబ చాలా పొడుగ్గా ఉన్నాయి, పీవర దిట్టంగా ఉన్నాయి, కండలు తేలి గట్టిగా ఉన్నాయి. ప్రలంబ పీవర భుజం. తుంగాంస, ఆయన యొక్క రెండు అంశలు భుజాల పైభాగాలు ఉంటాయి కదా, అవి రెండు కూడా ఉబ్బెత్తున లేచి ఉన్నాయి. లేదా నాలుగు భుజాలు అనుకున్నాం కదా, నాలుగు భుజాల అంశలు కూడా ఉబ్బెత్తుగా ఉన్నాయి. ఉరస్థల శ్రియం, ఆయన యొక్క ఉరస్థలం వక్షస్థలం మీద లక్ష్మీదేవి నివాసం ఉంటోంది అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. లక్ష్మీదేవి నివాసం ఉంటోంది అనే విషయం తెలిసినా తెలియకపోయినా లక్ష్మీదేవి నివాసం ఉండదగినంత స్థాయిలో అంత అందంగా శోభాయమానంగా వక్షస్థలం అనేది ఉంది. కంబుకంఠం, ఆయన కంఠానికేసి తేరిపారు చూస్తే శంఖంలాగా చక్కగా అందంగా మరి ఉంది. శంఖం తాలూకు ఆకృతితో పాటు శంఖంలో ఉండవలసిన 3 మడతలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. నిమ్న నాభిం, ఆయన యొక్క నాభి కూడా లోతుకు జారి కనిపిస్తోంది. నిమ్న నాభిం. వలిమత్ పల్లవోదరం, ఆ నాభి దగ్గర ఉండేటువంటి పొట్ట ప్రాంతంలో మహాపురుష లక్షణాల కింద 3 గీతలు రావాలి. ఆ 3 గీతలు విడివిడిగా కనిపిస్తున్నాయి. వలిమత్ పల్లవోదరం, ఆ రావి ఆకుని కిందకి దించి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ ఉదర భాగం మొత్తము. రావాకు ఎలా ఉంటుంది అంటే పైనుంచి ఇలా కిందకి సన్నబడిపోతూ ఉంటుంది కదా, అలా సన్నబడిపోతూ ఉదర భాగం ఉంది. పల్లవోదరం, రావాకులాగా రావి చిగురాకులాగా చాలా అందంగా సన్నబడిపోతూ బాగుంది పొట్ట కూడాను. ప్రలంబ పీవరభుజం తుంగాంసోరస్థలశ్రియం కంబుకంఠం నిమ్ననాభిం వలిమత్ పల్లవోదరం. బృహత్ కటి తటశ్రోణి కరభోరుద్వయాన్వితం చారు జానుయుగం చారు జంఘా యుగల సంయుతం. బృహత్ కటితట, ఆయన యొక్క వీపు కింద భాగం పెద్దదిగా విడిగా కనిపిస్తోంది. ఆయనకి మనకి కంటికి కనిపించేటట్లుగా 2Dలో ఏం కనిపించడం లేదు, మొత్తం అన్ని డైమెన్షన్స్లోనూ ఆయన యొక్క రూపం కనిపిస్తోంది. అక్రూరుడికి శ్రీకృష్ణుడి యొక్క రూపం లేదా పరమాత్మ యొక్క రూపం కనిపిస్తోంది. బృహత్ కటితట, ఆయన యొక్క నడుము కింద భాగం పెద్దదిగా చక్కగా కనిపిస్తోంది. అలాగే బృహత్ శ్రోణి, ఆయన నడుము భాగం కూడా చక్కగా పెద్దదిగా కనిపిస్తోంది. బృహత్ కరభోరు ద్వయాన్వితం, ఆయన 2 తొడలు కూడా విడిగా కనిపిస్తున్నాయి. అవి కూడా ఏనుగు తొండంలాగా ఉన్నాయి. ఏనుగు తొండం యొక్క ఆకారం ఏంటి అంటే పైన లావుగా ఉంటుంది, క్రమంగా సన్నబడుతూ ఉంటుంది. అలాగే ఈయన తొడల పైభాగం లావుగా ఉంది, అలా క్రమంగా సన్నబడుతూ కిందకు వచ్చేసరికి అంటే మోకాళ్ళ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా సన్నగా ఉంది. కరభోరు ద్వయాన్వితం, అలాంటి 2 తొడలు విడివిడిగా కనిపించినాయి ఆయనకి. చారు జానుయుగం, ఆయనకి 2 మోకాళ్ళు ఉన్నాయి, 2 మోకాళ్ళు చక్కగా కనిపిస్తున్నాయి. అందమైన మోకాలి చిప్పల్లో అందం అనేది చూసిన వాళ్ళకే తెలుస్తుంది. చారు జానుయుగం. చారు జంఘా యుగల సంయుతం, ఆయన 2 పిక్కలు విడిగా కనిపిస్తున్నాయి. ఆ పిక్కల్లో కూడా ఒక అందం ఉంది. చారు జంఘా యుగల సంయుతం. సంయుతం అంటే ప్రతి అవయవము కూడా కనిపించే తెల్లటి పాము మీద కూర్చున్నటువంటి పరమాత్మ రూపంలోని ప్రతి అవయవము కూడా ఏదో అందాన్ని ఏరి కోరి తెచ్చి పేర్చినట్లుంది. ఇది
అది నడుము విషయం కావచ్చు, నడుము కింది భాగం కావచ్చు, శ్రోణి కరభోరుద్వయం కావచ్చు, జాను జంఘ అన్నీ కూడా అందంగా ఉండేటువంటి పదార్థాలన్నీ ఏరి కోరి తెచ్చి అక్కడ పేర్చినట్లు చాలా చక్కగా అమరి ఉంది. బృహత్ కటితట శ్రోణి కరభోరుద్వయాన్వితం చారు జాను యుగం చారు జంఘాయుగల సంయుతం తుంగగుల్ఫారుణ నఖవ్రాత దీధితిభిర్వృతం నవాంగుల్యంగుష్ఠదలై విలసత్ పాద పంకజం. తుంగగుల్ఫారుణ నఖవ్రాత దీధితిభిర్వృతం. ఆ పిక్కల కింద ఉండేటువంటి చీలమండ అది కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తోంది, మరి లోపలికి వెళ్ళిపోలేదు, గూఢగుల్ఫ అన్నట్టు లేదు, కొంచెం తుంగగుల్ఫ, కొంచెం పైకెత్తి ఉబ్బెత్తు పైకి వచ్చి ఉబ్బెత్తుగా ఉండి కనిపిస్తోంది. మరి ఎక్కువ ఇంతలావు కాదు, కొంచెం పైకి కనిపిస్తోంది. ఇది చీలమండ అని తెలియటానికి వీలుగా ఉంది. అరుణ నఖ, ఆయన కాలి గోళ్ళు ఎర్రగా కనిపిస్తున్నాయి. ఎంతగా అంటే ఆ 10 గోళ్ల తాలూకు కాంతులతో మొత్తం ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. ఏదో అక్కడ ఇక్కడ లైట్లు వేస్తారు కదా, ఇలా ఎర్రటి లైట్లు ఆ లైట్లు వేసినట్లుగా ఆ ప్రదేశం అంతా కూడా ఏదో కాంతితో నిండిపోయింది. అరుణ నఖవ్రాత దీధితిభి వృతం. ఇది కాక చూస్తే ఆ 2 కాళ్ళని చూస్తే 2 తామర పూలు చూసినట్టుంది, లేదా 2 కాళ్ళని కలిపితే ఒక తామర పువ్వులాగా ఉంది. ఆ తామర పువ్వుకి 10 రేఖలల్లే 10 వేళ్ళు ఉన్నాయి. ఎలాగా? నవాంగులి, 9 కాదు, ఇటు 4 అటు 4, 8 వేళ్ళు, బొటన వేలు కాక మిగతా 4 8 వేళ్ళు. ఆ 8 వేళ్ళు అతి కోమలంగా ఏదో తామర రేకులేమో అన్నట్లు అనిపించేటట్లుగా ఉన్నాయి. నవాంగులి. అంగుష్ఠ, బ్రటన్ వేలు మిగతా వేలు కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా, 2 కాళ్ళలోనూ బ్రటన్ వేళ్ళు పెద్దవిగానే ఉంటాయి కదా, పెద్దవిగా ఉన్నా సరే అవి కూడా ఏదో పెద్ద తామర పువ్వు రేఖల్లోనే ఉన్నాయి, తామర పువ్వు తాలూకు పెద్ద రేఖలలోనే ఉన్నాయి. నవాంగుల్యంగుష్ఠ దళై విలసత్. మొత్తం మీద చూస్తే ఆ 2 కాళ్ళను కలిపితే ఒకే తామర పువ్వేమో అన్నట్టుగా ఉన్నాయి. 10 రేఖలతో కూడిన ఒకే తామర పువ్వు అన్నట్టుంది. 2 కాళ్ళను విడివిడిగా చూస్తే ఒక్కొక్క పాదము కూడా తామర పువ్వులాగా 5 రేకులతో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఎలా చూశాడనే సంగతి వాక్యంతో తేలట్లేదు, అందువల్ల 2 కాళ్ళు కలిపి ఒకే పద్మం అని పెట్టుకుంటే అబ్బో పాద పంకజం అని అనుకోవచ్చు, లేదా పాద పంకజే అనైనా అనుకోవచ్చు. తుంగగుల్ఫారుణ నఖ వ్రాత దీధితిభిర్వృతం నవాంగుల్యంగుష్ఠదలైర్విలసత్ పాద పంకజం. ఇవి కేవలం అవయవాల యొక్క అమరిక, పొందిక. సుమహార్హ మణివ్రాత కిరీట కటకాంగదై కటిసూత్ర బ్రహ్మసూత్ర హార నూపుర కుండలై అని ఆయా అవయవాల మీద అమరి ఉన్నటువంటి ఆభరణాలు కూడా చక్కగా వివరంగా కనిపించినాయి అని చెప్తున్నారు. సుమహార్హమణి, ప్రతి ఆభరణము కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అవయవం తాలూకు అందం ఎంతుందో ఆ అవయవం తాలూకు అందంతో మిడిసిపడుతున్నటువంటి ఆభరణం తాలూకు అందం కూడా అంతే ఉంది. ఆ ఆభరణంలో ప్రతి ఆభరణం కొట్టొచ్చినట్లు కనిపించడం మాత్రమే కాదు, ఆ ఆభరణంలో ఉండే ప్రతి మణి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రతి మణి చాలా విలువైంది అని తెలిసిపోతుంది. సుమహార్హమణి, ఏదో ఒక మణి కాదు, ప్రతి ఆభరణంలోనూ ఉన్న మణులన్నీ ఇలాగే ఉన్నాయి. సుమహార్హ మణివ్రాత. ప్రతి ఆభరణంలోనూ ఈ మణులు ఎన్నున్నాయో లెక్కలేవు. కిరీటం తీసుకుంటే కిరీటం కూడా మణులతో నిండిపోయింది, ప్రతి మణి విలువైంది అని తెలిసిపోతోంది. అలాగే కటకం, మెడలో వేసుకునేటువంటి కటకం అనేటువంటి ఆభరణాన్ని తీసుకుంటే అందులో మణులు కూడా విడిగా కనిపిస్తున్నాయి. అంగదైహి, భుజాలకి పెట్టుకునేటువంటి అంగదం అనేటువంటి ఆభరణం చూస్తే ఆ అంగదం అనే ఆభరణము కనిపిస్తోంది, అందులో మణులు కనిపిస్తున్నాయి, ఆ మణులు విలువైనవి అని వివరంగా తెలుస్తున్నాయి. కటిసూత్ర, ఆయన చివరికి మొలతాడు కట్టుకుంటే మొలతాడులో కూడా ఎవరు గుచ్చారో తెలియదు, మణులున్నాయి, ఆ మణులు విలువగా కనిపిస్తున్నాయి. బ్రహ్మసూత్ర, ఆయన యజ్ఞోపవీతం వేసుకున్నాడు. ఆశ్చర్యంగా ఆ యజ్ఞోపవీతం కూడా ఏదో చాలా గొప్పగా ఏదో మణులు పొదిగినట్లుగా ఉంది. యజ్ఞోపవీతం అంటే మామూలుగా పత్తితో నేసిన దారంతో చెయ్యాలి, కాకపోతే
ఆయన ఏం బ్రహ్మసూత్రం వేసుకున్నాడో, బ్రహ్మసూత్రం అనే పదంతో దేన్ని వాడాడో తెలియదు, కానీ అందులో మణులు ఉన్నట్లుగా, ఆ మణులు చాలా విలువైనట్లుగా కనిపిస్తోంది బ్రహ్మసూత్ర. ఇవి కాక హారాల గురించి చెప్పనక్కర్లేదు. చివరికి ఆయన కాళ్ళకి కట్టుకున్నటువంటి అందెలు, నూపురాలు, వాటిని గురించి కూడా చెప్పక్కర్లేదు. ఆయన చెవుల కుండలాలను గురించి అయితే చెప్పనక్కర్లేదు. మణులతో నిండిపోయినాయి. ఆ మణులన్నీనేమో సుమహార్హ, చాలా విలువైనవి అని స్పష్టంగా తెలుస్తున్నాయి. సుమహార్హ మణివ్రాత కిరీట కటకాంగదై కటిసూత్ర బ్రహ్మసూత్ర హార నూపుర కుండలై భ్రాజమానం పద్మకరం శంఖ చక్ర గదాధరం శ్రీవత్స వక్షసం భ్రాజత్ కౌస్తుభం వనమాలినం. ఈ ఆభరణాలతో, ఈ అవయవాల పొందికతో, ఈ ప్రసన్నతతో భ్రాజమానం, ఆయన మెరిసిపోతున్నాడు ఆ రూపంలో పరమాత్మ. పద్మకరం, ఆయన 2 చేతులు 4 చేతులు చూస్తే తామర పువ్వులాగా మెత్తగా ఉన్నాయి. అలాగే తామర పువ్వులాగా కాస్తంత ఎర్రగా ఉన్నాయి. పద్మకరం. ఆ పద్మకరాల్లో అంటే 4 చేతులతోనూ శంఖ చక్ర గదాధరం, శంఖ చక్ర గదల్ని పట్టుకునున్నాడు. పద్మకరం ఉన్నాడు కాబట్టి ఓ చేత్తో పద్మాన్ని కూడా పట్టుకున్నాడు. 4 చేతులు అందంగా మెత్తగా చల్లగా ఉన్నాయి. ఆ 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మాలు అనేటువంటి 4 వస్తువుల్ని ధరించి పెట్టాడు. ఇవి శంఖం దేనికి చిహ్నం, చక్రం దేనికి చిహ్నం, గద దేనికి చిహ్నం, అలాగే పద్మం దేనికి చిహ్నం అనే విషయాలను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పేసుకున్నట్టున్నాము. కాబట్టి ఆ చిహ్నాలకి తగ్గట్లుగా ఈ 4 అందమైన ఆభరణాలు వాటిని ధరించాడు. పరమాత్మ ఆయుధాలనే ధరించాలి అని నియమమేం లేదు. పరమాత్మ ధరించేటువంటి ఆయుధాలు కూడా ఒక రకమైన అలంకారాలే. ఆయుధాలను దాటిన సామర్థ్యం ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆయుధాలు ధరిస్తేనే శత్రు సంహారం చేస్తాడో మరొకటి చేస్తాడో అనే నియమమేం లేదు. దాన్ని దాటి కూడా ఉఫ్ఫని ఉదేసేయగలడు. అది కాదు, ఆ ఆయుధాల ద్వారా తనను ఉపాసన చేసేవారికి ఆయన ఇవ్వదలుచుకున్నటువంటి సందేశం, ధైర్యం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఆయుధాలని వాటిని ధరిస్తాడు. ఆభరణాలుగా, అలంకారాలుగా వాటిని ధరిస్తాడు. అలాంటి అలంకారాలు శంఖచక్ర గదాపద్మాల ఆయన చేతుల్లో 4 చేతుల్లోనూ అమరి ఉన్నాయి. శ్రీవత్స వక్షసం, ఆయన ఒంటి మీద నల్లటి పుట్టుమచ్చ, శ్రీవత్స అనే పేరుతో ఉండే పుట్టుమచ్చ అది కనిపిస్తోంది. ఆయన వక్షస్థలం మీద ఉంటుంది. ఆ వక్షస్థలం మీద ఉండవలసిన పుట్టుమచ్చ కనిపిస్తోంది. భ్రాజత్ కౌస్తుభం, ఆయన మెడలో వేలాడేటువంటి కౌస్తుభం అనే మణి స్పష్టంగా తెలుస్తోంది. వనమాలినం, ఆయన వేసుకున్నటువంటి తులసి, తామరపూలు లాంటి 5తో గుచ్చినటువంటి వనమాల వివరంగా కనిపిస్తోంది. భ్రాజమానం పద్మకరం శంఖ చక్ర గదాధరం శ్రీవత్స వక్షసం భ్రాజత్ కౌస్తుభం వనమాలినం. సునందనంద ప్రముఖై పార్షదై సనకాదిభి సురేశైర్బ్రహ్మరుద్రాద్యై నవభిశ్చ ద్విజోత్తమై ప్రహ్లాద నారద వసు ప్రముఖైర్భాగవతోత్తమై స్తూయమానం పృథగ్భావై వచోభిరమలాత్మభి. ఆయన రూపాన్ని చూడటం పూర్తి చేసుకుని చుట్టుపక్కల ఏమున్నాయని ఒకసారి చూసుకుంటే అబ్బో చాలామంది ఉన్నారు. ఈయన గమనించనే లేదు అక్రూరుడు. చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. ఎవరున్నారు? సునందనంద ప్రముఖై పార్షదై. సునందుడు, నందుడు అని వైకుంఠంలో పరిచారకులు చాలామంది ఉన్నారు. ఆ పరిచారకులందరూ ఈయన చుట్టున్నారు. సునందనంద ప్రముఖై పార్షదై. చూడబోతే సనకాదిభి, సనకాదులు సిద్ధులు కూడా ఉన్నారు. సనక సనందన సనాదన సనత్ సుజాతాదులు ఉన్నారు కదా, వాళ్ళు సిద్ధులు, వాళ్ళు కూడా ఉన్నారు. సురేశై, దేవతలలో శ్రేష్ఠులైనటువంటి బ్రహ్మరుద్రాదులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. నవభిశ్చ ద్విజోత్తమై, మరీచి, అత్రి వీళ్ళలాంటి వాళ్ళు 9 మంది ప్రజాపతులు ఉన్నారు కదా, నవప్రజాపతులు. ఆ నవప్రజాపతులు కూడా స్పష్టంగా ఉన్నారు. వీళ్ళుగాక ప్రహ్లాద నారద వసు ప్రముఖై భాగవతోత్తమై. ప్రహ్లాదుడు, భగవద్భక్తులలో ఉత్తముడైనటువంటి ప్రహ్లాదుడు కనిపిస్తున్నాడు. అలాగే నారదుడు ఆ మేడం పట్టుకుని మీటుతో నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన కనిపిస్తున్నాడు. వసువు అంటే ఉపరిచర వసువు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆ ఉపరిచర వసువు అనే వసువు కనిపిస్తున్నాడు. అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఈయనకి తెలిసిన వాళ్ళు. అక్రూరుడికి తెలిసిన వాళ్ళలో ఈ ఉపరిచర వసువు అనే మహానుభావుడు ఉన్నాడు. ఇంకా తెలిసిన వాళ్ళు భాగవతోత్తమై, భగవద్భక్తులలో శ్రేష్ఠులైన వాళ్ళు, మంచి ఉపాసకులు, ఉపాసనాబలంతో పెద్ద పెద్ద సిద్ధుల్ని సాధించిన వాళ్ళు, పెద్ద పెద్ద స్థాయిలకు చేరిన వాళ్ళు, వాళ్ళందరూ కనిపిస్తున్నారు.
ఉపాసనలో ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు, కానీ అందరూ మహా ఉపాసకులే, అందరూ గొప్పవాళ్లే. ప్రహ్లాదుడు ఒక రకం, నారదుడు మరొక రకం, ఉపరిచర వసువు యోగ ప్రభావం అది వేరే రకం, మిగతా వాళ్ళది వేరే దారి, కానీ అందరూ భాగవతోత్తమై, భగవద్భక్తులలో శ్రేష్ఠులు కూడాను. వీళ్ళందరూ ఊరికే అక్కడ నుంచోలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తూయమానం, స్తుతులు చేస్తున్నారు. పృథగ్భావై, ఎవరికి తోచినట్లుగా వారు చేస్తున్నారు. ఎవరి స్థాయికి, ఎవరి భావానికి తగ్గట్లుగా వేరువేరు భావాలతో వాళ్ళు స్తుతులు చేస్తున్నారు. వచోభి, అమలాత్మభి, నిర్మలమైన మనస్సులతో. ఎక్కడ మనసుల్లో ఎవ్వరిలోనూ, మనం చెప్పుకున్న వీళ్ళందరిలో ఎవ్వరిలోనూ కాలుష్యం అనేది లేనే లేదు. నిర్మలమైనటువంటి మనస్సులు. ఆ నిర్మలమైనటువంటి మనస్సులతో ఆ పరమాత్మను తమ తమ వాక్యాలతో స్తుతి చేస్తున్నారు. మనస్సు నిర్మలమైతే నిర్మలమైన మనస్సులోంచి వచ్చే వాక్యం కూడా నిర్మలంగా ఉంటుంది కదా. అలా నిర్మలమైన వాక్యాలతో, అమలమైన వాక్యాలతో ఆ పరమాత్మను స్తుతి చేస్తున్నారు. కాకపోతే పృథగ్భావై, వాళ్ళ స్థాయిలు, వాళ్ళ పనులు, వాళ్ళ దృష్టులు వేరు కదా, వాళ్ళ భావాలే వేరు కదా. సునందుడు నందుడు వీళ్ళకైతేనేమో ఆయన మనకు యజమాని, మనం ఆ పరమాత్మకు సేవకులం అనే భావం కదా. అందుకని నువ్వు స్వామి అని వాళ్ళు స్తుతి చేస్తున్నారు. పార్షదై, వాళ్ళు పరిచారకులు కాబట్టి స్వామి అని స్తుతి చేస్తున్నారు. సనకాదులకి ఇవేమీ లేవు, వాళ్ళకి అద్వైత దృష్టి తప్ప మరొకటి లేదు, అందువల్ల త్వం బ్రహ్మాసి అని వాళ్ళు స్తుతి చేస్తున్నారు. సురేశైర్ బ్రహ్మరుద్రాద్యై, వీళ్ళు దేవతలలో శ్రేష్ఠులు కదా, దేవతలలో శ్రేష్ఠులు, దేవతలకే నాయకులు కదా. వాళ్ళేమో మహేశ్వరోసి అని వాళ్ళు స్తుతి చేస్తున్నారు. మేమందరూ ఈశ్వరులము, నువ్వు పరమేశ్వరుడివి, నువ్వు మహేశ్వరుడివి అని స్తుతి చేస్తున్నారు. నవభిశ్చద్విజోత్తమై, ఈ ప్రజాపతులు వీళ్ళందరూ ఈ సృష్టి చేయటం అనేటువంటి కార్యక్రమానికి నియమింపబడ్డవాళ్ళు. ఆ కార్యక్రమం కోసమే ఉన్నవాళ్ళు, సృష్టి కార్యంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు మేమేమి సృష్టికర్తలము, మామోహము, నువ్వే కదా అసలు సృష్టికర్తవి, మా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికే నువ్వు సృష్టికర్తవి అని వాళ్ళు స్తుతి చేస్తున్నారు. ప్రహ్లాదుడు ఆయనేమో సాత్వికంగా ఆయన స్తుతి ఆయన చేస్తున్నాడు. నారదుడు నారాయణ 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 గానంతో ఆయన స్తుతి చేస్తున్నాడు. ఉపరిచర వసువు యోగేశ్వర అని స్తుతి చేస్తున్నాడు, ఎందుకంటే ఆయనది యోగ మార్గం, అందువల్ల యోగేశ్వర అని ఆయన స్తుతి చేస్తున్నాడు. మిగతా వాళ్ళు భాగవతోత్తములందరూ కూడా వాళ్ళ స్థాయిలను బట్టి, వాళ్ళ భావాలను బట్టి స్తుతి చేస్తున్నారు. సునందనంద ప్రముఖై పార్షదై సనకాదిభి సురేశైర్ బ్రహ్మరుద్రాద్యై నవభిశ్చద్విజోత్తమై ప్రహ్లాద నారద వసు ప్రముఖైర్ భాగవతోత్తమై స్తూయమానం పృథగ్భావై వచోభిరమలాత్మభి. శ్రియా పుష్ట్యా గిరా కాంత్యా కీర్త్యా తుష్ట్యా ఈలయోర్జయ విద్యయా శక్త్యా మాయయా చ నిషేవితం. ఇది కాక ఆయన చుట్టూ రకరకాల శక్తులు కూడా ఆయన కంటికి కనిపించినాయి. శ్రియ లక్ష్మీదేవి అని అనపాయిని శక్తి అది కనిపించింది. పుష్టి అనే శక్తి, ఆయన పుష్టిగా ఉంటూ, పరమాత్మ పుష్టిగా ఉంటూ మిగతా వాళ్ళందరికీ ఆ పుష్టి శక్తితో పుష్టిని అందిస్తాడు, అలాంటి పుష్టి శక్తి కనిపించింది. గిర వాక్శక్తి, పరమాత్మ చుట్టూ ఉండేటువంటి వాక్శక్తి అది కనిపించింది. కాంతి శక్తి అనే ఓ శక్తి కనిపించింది. కీర్తి అది కనిపించింది. తుష్టి అనేటువంటి శక్తి, ఇలా అనే శక్తి, ఊర్జ చాలా బలంగా ఉండటం అనేటువంటి శక్తి, విద్య అవిద్య అనేటువంటి శక్తి, భ్రమలను తెచ్చిపెట్టేటువంటి శక్తి, అలాగే భ్రమలను పోగొట్టేటువంటి శక్తి అనే రెండు శక్తులు కనిపించినాయి. అలాగే మాయాశక్తి మొత్తం వీటన్నిటినీ నియంత్రించేటువంటి మాయాశక్తి, ఆ మాయాశక్తి కూడా కనిపించింది. మాయాశక్తి ఎవరికి తొందరపడి కనిపించదు, ఈయనకి ఆ స్థాయిలో ఉన్నవాడు కాబట్టి కనిపించింది అక్రూరుడికి. లేదా శక్తి అంటే విడిగా తీసేస్తే ఆయనకు ఉండేటువంటి శక్తులలో మనకు చాలా కావలసిన హ్లాదినీ శక్తి అనే శక్తి కనిపించింది. హ్లాదినీ శక్తి అంటే ఆనందపరిచేటువంటి శక్తి, మనందరినీ ఆనందపరిచే శక్తి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ దగ్గర ఉంది. దానికి హ్లాదినీ శక్తి అని పేరు. ఆ శక్తి కనిపించింది ఆయనకి. తయాచ నిషేవితం, ఈ శక్తులు కూడా ఆ పరమాత్మ చుట్టూ నిలబడి ఉన్నట్టు, అవేవో పనులు చేస్తున్నట్లు ఈయన కళ్ళకు కట్టినట్టు కనిపించింది. శ్రియా పుష్ట్యా గిరాకాంత్యా కీర్త్యా తుష్ట్యేలయోర్జయ విద్యయా శక్త్యా మాయయా చ నిషేవితం. విలోక్య సుభృశం ప్రీతః
భక్త్యా పరమయాయుత హృష్యత్తనూరుహో భావ పరిక్లిన్నాత్మలోచన. విలోక్య ఈ రూపంతో పరమాత్మని, పరమాత్మ చుట్టూ ఉండేటువంటి రూపాలని, ఏంటి 1000 పడగలు ఉండేటువంటి పెద్ద పాముని, ఆ పాము ఒడిలో పరమాత్మని, ఆ పరమాత్మ చుట్టూ ఉండేటువంటి శక్తుల్ని, పరమాత్మ ఒంట్లో ఉండేటువంటి ఒక్కొక్క అవయవాన్ని, ఆ అవయవం మీద ఉండే ఆభరణాన్ని, ఆ ఆభరణాల మీద ఉండే మణుల్ని, వీటన్నిటినీ చక్కగా డీటెయిల్డ్గా చూశాడు ఆయన. చూసి విలోక్య సుభృశం ప్రీత, చాలా సంతోషించాడు. ఇన్ని రోజులు ఇవన్నీ శబ్దాలతో మనస్సులో ఎక్కించుకోవాలి అని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు కంటికి అలా ఎదురుకుండా కనిపించేసరికి చాలా ఆనందించాడు. భక్త్యా పరమయాయుత, మనసులోకి ఎక్కితేనే ఇంత భక్తి కలిగితే కంటికి ఎదురుకుండా కనిపిస్తే ఎంత భక్తి కలగాలి ఆయనకి. దాంతో భక్త్యా పరమయాయుత, పరమ భక్తితో నిండిపోయాడు. హృష్యత్తనూరుహ, అంతటి నీళ్లలో కూడా ఆయన వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. లోపల నుంచి ఆనందం తన్నుకొస్తే, ఆ భక్త్యావేశం అనేది తన్నుకొస్తే ఏమవుతుందో చెప్పలేం కదా. కాబట్టి వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే అంతటి నీళ్లలో కూడా ఆయన కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారినాయి. భావ పరిక్లిన్న ఆత్మలోచన. ఎందుకు ఆనంద బాష్పాలు రాలినాయని చెప్పాలి? నీళ్లలో ఏం రాలినాయో ఏం కారినాయో ఏం తెలుస్తుంది అంటే కాదు, ఆయన మనసులో భక్తిభావం అనేది ఏర్పడింది కదా. భక్తిభావం ఏర్పడేసరికి మనసంతా తడిసిపోయింది. మనసు ఎప్పుడు నీళ్ళలో మునిగితే తడవదు కదా, భక్తిలో మునిగితేనే తడుస్తుంది. దాంతో భావ పరిక్లిన్న, భక్తిలో తడిసేసేసరికి మనసు ముందు తడిసిపోయింది. మనసు తడిసిపోతే ఎప్పుడైనా సరే ఆ మనసు మీద నుంచి ఆ తడి కళ్ళలోకి పారి తీరుతుంది. కాబట్టి పరిక్లిన్న ఆత్మ ఎప్పుడైతే మనసు తెరిసిందో వెంటనే లోచన, పరిక్లిన్న లోచన, ఆ తడి ఆ కళ్ళలోంచి బయటకు వచ్చేసింది. కాబట్టి ఈ కాళిందీ జలహ్రదం ఇది వేరు, అందులో ఆయన ఆనంద బాష్పాలు వేరు. ఆనంద బాష్పాలు భక్తి పారవశ్యంతో వచ్చినవి. ఆ ఆనంద బాష్పాలు రాల్చుకున్నాడు ఆయన, నీళ్ళలో రాల్చుకున్నాడు. విలోక్య సుభృశం ప్రీతో భక్త్యా పరమయాయుత హృష్యత్తనూరుహో భావ పరిక్లిన్న ఆత్మలోచన. గిరా గద్గదయాస్తౌషీత్ సత్వమాలంబ్య సాత్వత ప్రణమ్య మూర్ధనా వహిత కృతాంజలి పుటశనై. ముందసలు మనిషి ఆ భక్త్యావేశాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ భక్త్యావేశంలో ఒక్క మాట మాట్లాడదాము అనుకుని ఏదో మొదలుపెట్టాడు. పెడితే గిరా గద్గదయ, వాక్యం గద్గదంగా వస్తోంది, కంఠంలో ఏదో అడ్డం పడ్డట్టు గద్గదంగా వస్తోంది. కానీ ఎలాగోలా తమాయించుకున్నాడు. అస్తౌషీత్, మాట మాట్లాడడం దాటి స్తుతి దాకా కూడా వచ్చాడు. సత్వమాలంబ్య, ముందసలు ఆయనకి ఆ భక్తి ప్రవాహంలో మునిగిపోయేసరికి మనిషి నిలబడతాడా లేదా అని కూడా మొదట్లో నిర్ణయం లేకపోయింది. కానీ క్రమక్రమంగా కూడా తీసుకున్నాడు. సత్వమాలంబ్య, బలాన్ని పుంజుకున్నాడు. ఎందుకంటే సాత్వతులు అంటే యాదవుల్లో ఒక తెగవారు అనుకున్నాం కదా, వీళ్ళు కొంచెం బలవంతులని పేరుంది. ఎలాంటి పరిస్థితులకైనా ఎదురొడ్డి పోరాడతారు అనే పేరుంది. సేనల్లో కూడా యాదవ సైన్యానికి మంచి పేరుంది. అందుకనే యాదవ సైన్యం కోసమే దుర్యోధనుడు అంత పాటుపడ్డాడు. యాదవ సైన్యం మన వెంట ఉంటే మనకు అసలు గెలుపుకి ఢోకా ఉండదు అనుకుని దిగాడు. కాకపోతే పరమాత్మని ఎదుర్కొంటే మిగిలేదేం ఉండదు, ధర్మానికి ఎదురు వెళితే మిగిలేదేం ఉండదు. కాబట్టి దుర్యోధనుడు పాడైపోయాడు, అది వేరే సంగతి. కానీ వీళ్ళకి మహావీరులని పేరుంది. ఇది కాక ఈయన సాత్వికమైన ఉపాసన చేసేవాడు. సాత్వికమైన ఉపాసన చేసేవారికి సహజంగానే మనోబలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మనోబలాన్ని పుంజుకుని శరీరాన్ని కూడా నిలబెట్టగలిగాడు. నిలబెట్టి ప్రణమ్య మూర్ధన, ముందు అసలు తలకాయ వంచి నమస్కారం చేసుకుని, ఎందుకంటే నీళ్ళలో సాష్టాంగ పడలేడు కదా, అందువల్ల తల వంచి నమస్కారం చేసుకుని ప్రణమ్య మూర్ధన అవహిత, వినయంగా ఉండి కృతాంజలి పుట, 2 చేతులు జోడించి శనై అస్తౌషీత్, నిదానంగా మాటలు కూర్చుకుని పేర్చుకుని కష్టపడి ఒక్కొక్క అక్షరాన్ని బయటికి లాగి ఆ అక్షరాలని కలిపి పదాలు కలిపి వాక్యాలుగాను, ఆ వాక్యాన్ని ఒక స్తుతి రూపంలోనూ మార్చి ఆ పరమాత్మను స్తుతి అయ్యి ప్రారంభించాడు అని శ్రీ శుక్ల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. గిరా గద్గదయాస్తౌషీత్ సత్వమాలంబ్య సాత్వత ప్రణమ్య మూర్ధనావహిత కృతాంజలి పుటశనై అని. ఇంత చెప్పి 57 శ్లోకాలు ఉన్నటువంటి అక్రూర ప్రతియానం అనే పేరు కలిగిన దశమస్కంధంలోని పూర్వార్ధంలోని
39వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో మనకే తెలిసినట్లుగా యాత్ర అనేది ప్రారంభమవ్వటం, యాత్ర ప్రారంభమైనప్పుడు ఎవరెవరు ఏమేం చేశారు, శ్రీకృష్ణుడు ఏం చేశాడు, గోపికలు ఏం చేశారు అనే విషయాలని చెప్పడం, యాత్ర ముందుకు వెళ్ళిన తర్వాత కాళిందీ నది స్నానం అనేది ప్రసక్తం అవ్వటం, అందులో అక్రూరుడికి శ్రీకృష్ణుడు బలరాముడు లేదా పరమాత్మ తన 2 రూపాల్లోనూ ఒకసారి మామూలుగా చూపించి తర్వాత ఆ 2 రూపాల స్థానంలో ఆదిశేషుడి అంకంలో ఉండే ఒక నారాయణుడి యొక్క రూపాన్ని చూపించటం అనేటువంటి అంశాలున్నాయి. ఆ అంశాలు విచిత్రంగా అక్రూరుడు ఏ రూపంలో ఏ అంశాలతో పరమాత్మను చూశాడు అనేటువంటి వర్ణనతో కూడా ఉంది. ఇందులో ఇంత పట్టి నీళ్ళలో చూశాడా అనే సందేహం వస్తుందేమో అని ఇందాక నుంచి పీకేస్తుంది. కానీ మధ్యలో పరమాత్మను వర్ణించే మధ్యలో మనం వేరే ఉదాహరణలు చెప్పుకోకూడదు కదా అని ఆ సందేహాన్ని తీసుకురాలేదు. చూసుంటాడా అంటే చూసుంటాడనే చెప్పుకోవాలి. మనం కెమెరాలు వాడతాం కదా, కెమెరాలు వాడేటప్పుడు చిన్న కెమెరాలు పెడితే అందులో ఎదుర్కొండా ఉండే దృశ్యం తాలూకు డీటెయిల్స్ సరిగ్గా తెలియవు. 4K 8K 12K ఇంకా పెరిగితే కెమెరాల క్వాలిటీ పెరిగిన కొద్దీ అది దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది, డీటెయిల్స్ స్పష్టంగా కనిపిస్తాయి. మొదట్లో బూజరుగా మొహం కనిపించవచ్చు చిన్న కెమెరాలు అయితేను, లేదా ఇంత లావునా ఇంత వెడల్పుగా ఇలా కనిపించవచ్చు. కొంచెం కెమెరా మంచిదైతే అసలు ఉన్న రూపం ఏంటో కనిపించవచ్చు, డీటెయిల్స్ అన్నీ విడివిడిగా కనిపించవచ్చు. అనుభవంలో ఉన్నదే కదా మనకి. అలాగే మనసు కళ్ళు ఈ 2 గనక స్వచ్ఛంగా లేకపోతే పరమాత్మ యొక్క రూపాన్ని దర్శించలేని పరిస్థితికి వచ్చేస్తే స్పష్టంగా కనిపించకపోవచ్చు. మనం ఏదైనా గుడికి వెళ్ళినా మరొక రూపంలో పరమాత్మను చూసినా సరే ఏదో అలా రూపం కనిపిస్తుంది, కానీ మొత్తం శంఖచక్ర గదా పద్మాలవన్నీ వివరంగా కనిపిస్తే కనిపించవచ్చు, కనిపించకపోతే పోవచ్చు. కానీ మనస్సు కళ్ళు ఈ 2 గనక పరమాత్మ రూపాన్ని చూడటానికి తగ్గ యోగ్యతను సాధించుకోగలిగితే, అది కూడా మనసులో ఉపాసన ద్వారా గనక ఆ యోగ్యతను సాధించుకోగలిగితే కెమెరా క్వాలిటీ పెరిగినట్లు కళ్ళ క్వాలిటీ అలాగే మనస్సు క్వాలిటీ పెరిగి పరమాత్మ యొక్క రూపాన్ని డీటెయిల్డ్గా చూడటం అనేదేమీ అసాధ్యం కాదు. ఇది ఉదాహరణ మరీ తక్కువ స్థాయిలో ఉంది కదా అని మనం అప్పుడు చెప్పుకోలేదు, ఊరికనే అర్థం అవ్వటం కోసం ఈ ఉదాహరణ అయితే చెప్పుకున్నాం. రెండోది, ఎన్నిసార్లు వర్ణిస్తారు పరమాత్మ యొక్క ఇదే రూపాన్ని, ఇలాంటి రూపాన్ని ఇంతకుముందు కూడా చాలాసార్లు వర్ణించారు కదా. వాళ్ళు చూశారు వీళ్ళు చూశారు అన్నప్పుడు, ఇలా చూడాలి అని చెప్పినప్పుడు ఏదో రకరకాల సందర్భాల్లో వర్ణించారు కదా. మళ్ళీ అదే రూపాన్ని అదే విధంగా వర్ణించడం ఎందుకు? చిన్న తేడాతో ఏంటి, ఆదిశేషుడి ఒళ్ళో కూర్చున్న రూపం అని పేరు పెట్టి మళ్ళీ అదే చెప్పడం ఎందుకు అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. ఉదాహరణ చిన్నది కాబట్టి ఇప్పుడే చెప్పుకోవాలి. మనకి వంకాయ కూర ఇష్టం లేదా ఫలానా కూర ఇష్టం ఏం చేస్తాము అంటే ఇంట్లో ఏదో దాని గురించి మాట్లాడుకుంటాము, అది చేసుకుంటాము, తింటాము, బాగుంది అనుకుంటాము. ఎవరైనా కనిపిస్తే, సేమ్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే దాని గురించే చర్చిస్తాం కదా. ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళు వంకాయ కూర చేస్తే ఇదే వంకాయ కూర ఇలా చేయొచ్చు, ఇదే గోంగూర పచ్చడి ఇలా చేయొచ్చు, శాకంభరీదేవి ప్రసాదం అని దాని గురించి చర్చిస్తాం కదా. చర్చిస్తారు, చాలామంది చర్చిస్తారు. అది కూడా చర్చించకపోతే మాటలుంటూ ఏముంటాయి, గాసిప్స్ తప్ప. తిండి ఇష్టమైన వాళ్ళు, తినే తిండిని ఇష్టంగా తినేవాళ్ళు ఈ చర్చలు చేస్తారు కదా. కాబట్టి తిండి ఇష్టమైన వాళ్ళు ఆల్రెడీ తిని ఉన్నా, ఆల్రెడీ దాన్ని చేయటం గురించి తెలిసి ఉన్నా పక్క వాళ్ళతో చర్చించి, ఓహో ఇందులో ఇది వేయచ్చు, ఈ దినుసు మార్చుకోవచ్చు, ఇలా చేస్తే ఎలా రుచి వస్తుంది, ఇది చేస్తే అలా వస్తుంది, కారం పెట్టి కూర చేస్తే ఇలా ఉంటుంది, లేదా వేపుడు చేస్తే ఇలా ఉంటుంది, ఏదో కొత్తిమీర కారం పెడితే ఇలా ఉంటుంది, అల్లం పచ్చిమిరపకాయలు వేస్తే ఎలా ఉంటుంది అని చర్చలు చేస్తారు కదా వంకాయ కూర గురించి. అలాగే పరమాత్మ గనక ఇష్టమైతే, ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి వినటం, చర్చించడం గనక ఇష్టమైతే మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అనే ప్రశ్న లేకుండా వినవచ్చు, చర్చించుకోవచ్చు. ఇష్టం కదా, ఇష్టమైన రూపం కదా, ఇష్టమైన రూపం గురించి మళ్ళీ చర్చించుకుంటాము. మళ్ళీ చర్చించుకుని ఆ ఆనందాన్ని అనుభవిస్తాము. తిండి పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు, తిండి గురించి చర్చించుకుని ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా తక్కువ స్థాయికి దిగి ఉపమానం చెప్పుకోవాలి అంటే తిండి తాలూకు వీడియోలు చూసి ఆనందిస్తారు కదా. అలాగే ఇది కూడా పరమాత్మ యొక్క రూపాన్ని ఇష్టపడేటువంటి వాళ్ళు
ఈ పరమాత్మ రూపాన్ని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చర్చించినా, చెప్పిందే చెప్పినా సరే ఇష్టంగా మళ్ళీ 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 వింటారు. మనం పరమాత్మ అంటే ఇష్టం ఉన్నవాళ్ళం కాబట్టి, పరమాత్మ రూపమన్నా కూడా ఇష్టం ఉన్నవాళ్ళం కాబట్టి, ఆయన గురించి ఏం చెప్పినా సరే ఇష్టంగా వినేవాళ్ళం కాబట్టి ఈ ప్రశ్న వేసుకోము, కానీ ఇష్టంగా జాగ్రత్తగా వింటాం. అలా మనం ఈ పరమాత్మ యొక్క రూపాన్ని ఇష్టంగా జాగ్రత్తగా ఒకసారి కాదు, మరొకసారి కాదు, ఇంకొకసారి కాదు, ఎన్నిసార్లైనా సరే మననం చేసుకుందాము. ఈ సందర్భాన్ని కూడా చాలాసార్లు మననం చేసుకుందాము. వెనకాల చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా, ఉన్నాయి అనుకుంటే ఎన్ని సందర్భాలు ఉన్నాయని వెతుక్కుని, అవన్నీ వెతుక్కుని దానికి దీనికి తారతమ్యం ఏంటి, అక్కడ ఎక్కువ చెప్పారా, ఇక్కడ ఎక్కువ చెప్పారా, అక్కడ ఏమేమి అంశాలు చెప్పారు, ఇక్కడ ఏమేమి అంశాలు చెప్పారు అని కంపారిటివ్ స్టడీ లాంటివి కూడా చేసుకుందాము. చేసుకుని పరమాత్మ మీద ఇష్టాన్ని మనం ఇలా ప్రకటించుకుందాము, లేదా ఇష్టాన్ని పెంచుకునేందుకైనా దారి చూపించుకుందాము, మనకు మనమే దారి చూపించుకుందాము. అలా మనకి ఆ పరమాత్మ స్వరూపం మీద ఇష్టం ఇంకా ఎక్కువ కలగాలని, ఇలాంటి సందర్భాలు ఎన్ని వచ్చినా సరే మనం ఇంకా శ్రద్ధగా వీటిని వినాలి అని, అలాగే ఆ పరమాత్మ రూపాన్ని గురించి మనసులో మనం చర్చించుకోవాలి అని, అక్రూరుడు చూసినంత స్పష్టంగా పరమాత్మ రూపాన్ని మనం మనసుతో చూడగలగాలి అని మనం ఆ పరమాత్మనే, ఆ శ్రీనివాస పరమాత్మనే భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. పారాయణ కార్యక్రమం చాలా మిగిలిపోయింది. 33వ అధ్యాయం నుంచి పారాయణ చేయాలి. అది ఒకరోజు 2 ముక్కలుగానో జాగ్రత్తగా చేసుకుందాము. యథాప్రకారం ముందుకు వెళదాము. ఆ పారాయణ కూడా మధ్యలో ఒకరోజు జాగ్రత్తగా చేసుకుందాము. ఇప్పటికైతే క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.